డాక్టర్, ఈ మధ్య చాలా మందిలో వింటున్న సమస్య ఏంటంటే వాళ్ళకి డయాబెటీస్ ఉన్నా కూడా తెలియట్లేదు ఉంది అని చెప్పి. అంటే వేరే ప్రాబ్లమ్స్ తో హాస్పిటల్కి వెళ్ళి తర్వాత చెకప్ తర్వాత మీకు డయాబెటీస్ ఉందని చాలా మంది గుర్తిస్తున్నారు. సో అప్పటి వరకు కూడా వాళ్ళకి తెలియట్లేదు. అసలు డయాబెటీస్ ఉందని ఎలాంటి లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు అంటారు? మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే చాలామంది మా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా జనరల్ చెకప్లో షుగర్ బయటపడిందండి, లేకపోతే నాకు కొంచెం ఫీవర్ వచ్చింది, ఫీవర్ టైంలో జనరల్ చెకప్ చేస్తే షుగర్ బయటపడింది అని చెప్తూ ఉంటారు. అంటే బాడీ యొక్క రెసిస్టెన్స్ మీద ఇది ఆధారపడి ఉంటుందండి. కొంతమందికి సిమ్టమ్స్ బయటికి కనిపిస్తాయి, కొంతమందికి కనిపించవు. బట్ కొంతమందికి కొన్ని నామినల్గా కనిపించే సిమ్టమ్స్ ఉంటాయి, బట్ వాటిని మనం గుర్తించాము ఒక్కోసారి. కానీ అతి ముఖ్యంగా కనిపించే సిమ్టమ్స్ ఏంటి, మనకి డయాబెటీస్ టైప్ 1 కావచ్చు, టైప్ 2 కావచ్చు, ఏదైనా కూడా. సో వాటిలో ముఖ్యంగా కనిపించే ఏంటంటే అతి మూత్రము, పాలీయూరియా, అతి దాహము, పాలిడిప్సియా, అలాగే ఆకలి అధికంగా ఉండడం, పాలిఫేజియా. ఈవెన్ ఆకలి అధికంగా ఉండి మనం డైట్ తీసుకుంటున్నా కూడా బాడీ అనేది వీక్ అవుతూ ఉంటుంది. అంటే వెయిట్ లాస్ గురవుతుంది. మజిల్ అనేది గ్రోత్ ఉండదు, మజిల్ అంతా ష్రింక్ అయిపోతూ ఉంటుంది. వేసుకున్న బట్టలు లూజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీటన్నిటితో పాటు వీక్నెస్ ఎక్కువగా చెప్తూ ఉంటారు. కొంచెం పని చేసినా తల తిరిగినట్టు ఉండడం, వీక్నెస్ అనిపిస్తూ ఉండడం, చెమటలు పడుతూ ఉండడం, ఇలాంటి కండిషన్స్ అనేవి చూస్తూ ఉంటాం. అలాగే టైంకి తినలేని పరిస్థితి ఉంటే కనుక, తట్టుకోలేని పరిస్థితి, ఒళ్ళంతా వణికినట్టు అనిపిస్తూ ఉండడం, చెమటలు ఎక్కువ పడుతూ ఉండడం, లాంటి సిమ్టమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయండి. వీటితో పాటుగా ఇంకా దీని యొక్క ప్రభావం అప్పటికీ మనం గుర్తించకపోతే కనుక కళ్ళు చూపు కొంచెం మందగించడం కానీ, లేదంటే పాదాల్లో తిమ్మిర్లు, మంటలు, లేదా నొప్పుల్లా కనిపించడం కానీ, ఇలాంటి లక్షణాలు కూడా మనం చూస్తూ ఉంటాం. కొన్ని రకాల స్కిన్ డిసీజెస్ కూడా క్రానిక్గా రన్ అయ్యేటువంటి అవకాశాలు, లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వేరే అదర్ స్కిన్ డిసీజెస్ కానీ ఎక్కువగా, అంటే ఏవైనా మెడిసిన్ వాడినా మళ్ళీ అగైన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ మనకు చాలా వరకు డయాబెటీస్ యొక్క స్టార్టింగ్లో మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి, అలా కంటిన్యూ అవుతున్న కొద్దీ కనిపిస్తూ ఉంటాయండి. సో వాటిని అప్పుడే మనం గుర్తించగలిగితే ఇమీడియట్గా చెక్ చేయాలి. సో ఫాస్టింగ్ షుగర్ ఎంత ఉంది, పోస్ట్ ప్రాండియల్ లేదా పోస్ట్ లైన్ షుగర్ ఎంత ఉంటుంది, ర్యాండమ్ ఎంత ఉంటుంది, లేదంటే యావరేజ్ షుగర్ ఎంత ఉంటుంది, యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ అంటాం, సో అది ఎంత ఉంటుంది అనేది, ఇవన్నీ చెక్ చేసుకుంటే కనుక మనం క్లియర్గా దాని మీద ఫోకస్ చేసి అది ఉందా లేదో తెలుసుకొని మెడిసిన్స్ వాడితే కనుక డెఫినెట్గా నార్మల్ అవుతుంది. రైట్ డాక్టర్, ఇంతకుముందు మీరు అన్నారంటే ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్కలా ఉంటుంది, శరీర తత్వాన్ని బట్టి మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అని. అంటే డయాబెటిక్ పేషెంట్స్ అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదా డాక్టర్? డయాబెటీస్ యొక్క లక్షణాలు అందరిలో ఇంచుమించుగా ఒకే మాదిరి కనిపిస్తాయి, బట్ అందులో కూడా కొన్ని లక్షణాలు కొంతమందిలో ఎక్కువ కనిపిస్తాయి, తక్కువ కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. అదే మాదిరిగా బాడీ యొక్క నేచర్ కూడా ప్రతి మనిషికి మారిపోతుందండి. సో మెంటాలిటీ దగ్గర నుంచి కానీ, ఫిజికల్ కండిషన్స్ దగ్గర నుంచి కానీ అన్నీ కూడాను చేంజెస్ ఉంటాయి. సో డయాబెటీస్కి మెంటల్ స్ట్రెస్ కారణం అని చెప్తాం చాలా వరకు, కానీ ఆ స్ట్రెస్లో ఏ రకమైన స్ట్రెస్ అనేది మనిషికి మళ్ళీ వేరియేషన్ అనేది ఉంటుంది. వీటన్నిటిని ఆధారంగా చేసుకొని ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది హోమియోలో ఇస్తామన్నమాట. దాన్నే మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. అంటే కంప్లీట్ బాడీ యొక్క నేచర్ని అన్ని రకాలుగా అర్థం చేసుకొని, బాడీ యొక్క కండిషన్ బట్టి దానికి డిసీజ్ యొక్క సిమ్టమ్స్ కూడా తోడుగా పెట్టుకొని అప్పుడు మెడిసిన్స్ అనేవి ఇవ్వడం చేస్తామండి. సో ఈ విధమైన విధానంలో మందులు ఇవ్వడం వల్ల ఆ బాడీ యొక్క రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే ఇమ్యూన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో తద్వారా న్యాచురల్గా ఉండేటటువంటి సిస్టమ్ అనేది మళ్ళీ ఆ కండిషన్ అనేది నార్మల్గా పనిచేయడం జరుగుతుంది. డిజార్డర్గా వెళ్ళేటటువంటి సిస్టమ్ అనేది మళ్ళీ ఆర్డర్లోకి వచ్చేటువంటి అవకాశం, రెగ్యులర్ అయ్యేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. ఎస్ డాక్టర్, కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి కాల్ చేశారు శివకుమార్ గారు. శివకుమార్ గారు, హలో, మాట్లాడండి డాక్టర్తో. హలో సార్, నమస్కారం సార్. నమస్తే సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి సార్, చెప్పండి. నా ఏజ్ 45 సార్. ఓకే సార్ ఈ మధ్యలో 10 days నుంచి సార్ కాళ్ళ నొప్పులు సార్, ప్లస్ కళ్ళు కూడా మబ్బులు పడుతున్నాయి సార్. ఓకే. సో అంటే కళ్ళు మబ్బులు పట్టడం, విజనరీ డిస్టర్బెన్సెస్ విజువల్ డిస్టర్బెన్స్ అనేది కనిపించడం కానీ, దాంతోపాటుగా కాళ్ళల్లో నొప్పులు, ముఖ్యంగా పాదాలు గుచ్చినట్టు ఉంటాయి అని చెప్తారు, లేదంటే నొప్పి పెడుతున్నాయని చెప్తారు. అలానే కొన్నిసార్లు మంటలుగా అనిపించడం కానీ, తిమ్మిర్లుగా అనిపించడం కానీ, ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక అది డయాబెటీస్లో కూడా కనిపించే అవకాశం అనేది ఉంటుందండి. బట్ అవసరం మనం చెక్ చేసుకొని చూడడం అనేది అవసరం. చెక్ చేయించుకొని దాన్ని బట్టి మనకి కన్ఫర్మ్ అయితే చూడవచ్చు. కానీ ఇతర వేరే డిసీజెస్లో కూడా ఇవి కనిపిస్తాయి, చిన్న డెఫిషియన్సీస్లో కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒకసారి డయాబెటిక్ లెవెల్స్ అనేవి చెక్ చేయించుకోవడం అనేది చాలా అవసరం అండి. చెక్ చేయించుకుని దాన్ని మనం ఉందా లేదనేది కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకోగలిగితే కనుక బెటర్గా ఉంటుంది. ఎస్ డాక్టర్, అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంతకు మునుపు ఈ డయాబెటిక్ లేని పేషెంట్స్
కరోనా బారిన పడిన తర్వాత చాలా మందికి ఈ మధుమేహం చూస్తున్నాం డాక్టర్. రీజన్ ఏంటి? అది అలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? ఒకటండి, ఎప్పుడు కూడా వన్స్ డయాబెటీస్ వచ్చిందంటే కనుక దానికి సరైనటువంటి విధానంలో మెడిసిన్స్ వాడకపోతే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అనేది డెఫినెట్లీ ఉంటుందండి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ కరోనా తర్వాత చాలా మందిలో ఇలాంటి అంటే డయాబెటీస్ బయటపడుతుంది. కానీ ఇంతకు ముందు కూడా మేజర్గా అంటే మేజర్ ఫీవర్స్ కానీ చాలా అధికమైనటువంటి ఫీవర్స్ వచ్చినప్పుడు కూడాను తర్వాత ఆ టైంలో షుగర్ బయటపడే అవకాశం అనేది చూస్తూ ఉన్నాం. నార్మల్గా కూడా మేజర్ ఫీవర్స్లో హై గ్రేడ్ ఫీవర్స్లో షుగర్ బయటపడతా ఉంటుందండి. సో దాని తర్వాత కూడా కంటిన్యూ అవ్వడం కూడా చాలా మందిలో చూస్తామండి. అలానే కరోనా అనేది ఏంటంటే ఇది కంప్లీట్గా మన యొక్క మెటబాలిజం పూర్తిగా దెబ్బతీసేటటువంటి కండిషన్లోకి వెళ్తుంది కాబట్టి బాడీ యొక్క సిస్టమ్ పూర్తిగా డౌన్ అవుతుంది, డల్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏదైనా డిసీజ్ టెండెన్సీస్ లోపల ఉన్నవి కూడాను ఆ ఇమ్యూనిటీ ఎప్పుడైతే డౌన్ అవుతుందో అప్పుడు బయటపడే అవకాశం అనేది ఉంటుంది. ఆ విధానంలోనే చాలా మందికి ఏంటంటే షుగర్ అనేది బయటపడడం జరుగుతుందండి. బట్ వన్స్ బయటపడ్డాక దానికి సరైన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఫుడ్ పరంగా కానీ మన లైఫ్ స్టైల్ పరంగా కానీ వీటన్నిటి పరంగా అలాగే మెడిసిన్స్ కూడా. సో మెడిసిన్స్లో కూడా ఏంటంటే పూర్తిగా మన బాడీకి తగ్గట్టు కాన్స్టిట్యూషనల్ హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఆ కండిషన్ నుంచి తొందరగా మనం బయటపడే అవకాశం ఉంటుంది. లేదంటే లైఫ్ టైం కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం అనేది చూస్తూ ఉంటామండి. సో కరోనా లాంటి మేజర్ ఫీవర్స్, హై గ్రేడ్ ఫీవర్స్ కానీ వేరే అదర్ కండిషన్స్ వల్ల కూడాను డయాబెటీస్ బయటపడే అవకాశం అనేది ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నామండి. ఎస్ డాక్టర్, హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది డాక్టర్? హోమియో ట్రీట్మెంట్ అనేది కంప్లీట్లీ ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అండి. సో ప్రతి మనిషికి డిసీజ్ యొక్క సిమ్టమ్స్, క్రానిసిటీ, దాని యొక్క కాంప్లికేషన్స్ని బట్టి అలాగే బాడీ యొక్క నేచరు, మెంటల్ నేచరు, ఫిజికల్ నేచర్ వీటన్నిటిని ఆధారంగా చేసుకొని కంప్లీట్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో ఇవ్వడం చేస్తున్నామండి. సో దీనివల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా ఈ యొక్క కండిషన్ డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని క్లినిక్స్లో కూడా నడుపుతా ఉన్నాం. సో దీనివల్ల ఏంటంటే సిస్టమ్ ఏదైతే డ్యామేజ్డ్ కండిషన్లో లేదా డిరేంజ్డ్ కండిషన్లో వెళ్తుందో దాన్ని మళ్ళీ రీఅరేంజ్ చేసుకుంటూ, రెగ్యులేట్ చేసుకుంటూ కంప్లీట్గా అది నార్మల్గా పనిచేసే విధానంలోకి తీసుకువెళ్ళడానికి హోమియో ట్రీట్మెంట్ అనేది ఉపయోగపడుతుందండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. అండ్ చాలా మందిలో షుగర్ యొక్క కాంప్లికేషన్స్ రన్ అవుతాయి. ఈవెన్ దో వాళ్ళు చాలా రకాల మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా కూడా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. 5 years తర్వాత లేదా 6 years తర్వాత 2 years తర్వాత ఇట్లా ఆ కాంప్లికేషన్స్ అన్నింటినీ కూడా మన హోమియోలో పూర్తిగా మనం అరికట్టవచ్చు. పూర్తిగా బాడీని హెల్దీ స్టేజ్ తీసుకురావచ్చు. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనం పూర్తిగా నార్మల్ చేసుకోవచ్చు అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఈ మధుమేహం ఎందుకు వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.